హాయ్ టీచర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇన్ఫినిట్ మ్యాథ్స్. ఈరోజు మనం గతంలో జరిగినటువంటి టెట్ క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా ఇచ్చాడో ఒకసారి తీసుకొని దాన్ని ప్రాక్టీస్ చేద్దాం. సో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చాడు, ఆ క్వశ్చన్స్కి మనం ఎలా ఆన్సర్ చేయాలనేటువంటి విషయాన్ని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఓకేనా, లెట్స్ కమ్ టు ద టాపిక్. ఫస్ట్ క్వశ్చన్, ఒక నిర్దిష్ట ఘనీభవన ప్రక్రియకు గది ఉష్ణోగ్రతను 48 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి ప్రతి గంటకు 6 డిగ్రీల చొప్పున తగ్గడం అవసరం. ప్రక్రియ ప్రారంభించిన 9 గంటల తర్వాత గది ఉష్ణోగ్రత ఎంత? ఇక్కడ చూడండి, ఒక ఘనీభవన ప్రక్రియలో గది ఉష్ణోగ్రత ఎంత ఉందంటే ప్రజెంట్ 48 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉందంట. అయితే అక్కడ ఏం జరుగుతుందంటే ప్రతి గంటకి 6 డిగ్రీల సెంటీగ్రేడ్ చొప్పున తగ్గుతోంది, డిక్రీజ్ అవుతుంది. ఎవ్రీ అవర్కి 6 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత తగ్గుతోంది. అయితే ఆ ప్రక్రియ ప్రారంభించిన ఎన్ని గంటల తర్వాత చూడండి, 9 గంటల తర్వాత గది ఉష్ణోగ్రత ఎంత ఉండాలి అన్నాడు. సో ప్రజెంట్ ఉన్నటువంటి గది ఉష్ణోగ్రత 48 డిగ్రీల సెంటీగ్రేడ్స్. సో గంటకు 6 డిగ్రీల సెంటీగ్రేడ్ తగ్గుతోంది. అట్లా ఎన్ని గంటలు చేశారు? 9 గంటల తర్వాత చూశారు. సో 9 గంటలకి ఎన్ని డిగ్రీల సెంటీగ్రేడ్ తగ్గాలంటే 6 9 54 డిగ్రీల సెంటీగ్రేడ్స్ తగ్గాలి. సో ఫస్ట్ ఉన్నటువంటి 48 డిగ్రీల సెంటీగ్రేడ్లో నుంచి 54 డిగ్రీల సెంటీగ్రేడ్ని తగ్గించాలి. అలా తీసేస్తే మనకు వచ్చేటువంటిది -6 డిగ్రీ సెంటీగ్రేడ్. కాబట్టి సో -6 డిగ్రీ సెంటీగ్రేడ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. ద నెక్స్ట్ క్వశ్చన్, జూన్ 2023 మొదటి 2 వారాలలో రవి కుటుంబం 2 కేజీల 100 గ్రాముల చక్కెరను వినియోగించింది. ఆ నెలలో రవి కుటుంబానికి అవసరమయ్యే మొత్తం చక్కెర బరువు ఎంత అన్నాడు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ 2 వారాలు అడిగాడు అంటే 14 రోజులు. 14 రోజుల్లో వాళ్ళు ఉపయోగిస్తున్నటువంటి చక్కెర ఎంతంటే 2 కేజీల 100 గ్రాములు. ఇక్కడ కేజీలు గ్రాములు రెండిట్లో ఇచ్చాడు కాబట్టి ఒక ప్రమాణంలోకి కన్వర్ట్ చేసుకోండి. అంటే 1 కేజీ వచ్చి 1000 గ్రాములకి సమానం. 1 కేజీ 1000 గ్రాములు కాబట్టి ఇక్కడ 2 కేజీలు అంటే 2000 గ్రాములు, ఇక్కడ ఒక 100 గ్రాములు అంటే 2100 గ్రాముల చక్కెరని వాళ్ళు ఉపయోగిస్తున్నారు. అయితే అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఆ నెలలో రవి కుటుంబానికి అవసరమయ్యే మొత్తం చక్కెర అన్నాడు. ఆ నెల అంటే అక్కడ జూన్ కాబట్టి జూన్లో ఎన్ని రోజులు ఉంటాయండి? 30 డేస్. సో 30 రోజుల్లో వాళ్ళు ఉపయోగించేటువంటి చక్కెర ఎంత? 14 రోజులకి 2100 గ్రాములు, 30 రోజులకి ఎంత? యూనిటరీ మెథడ్ చేయండి. సో తక్కువ రోజులకి ఇచ్చాడు, ఎక్కువ రోజులకి అడుగుతున్నాడు కాబట్టి ఎక్కువ బై తక్కువ. 30/14 ఇంటూ రిమైనింగ్ వాల్యూ 2100 గ్రాములు. ఇప్పుడు ఇవి రెండింటిని క్యాన్సిల్ చేస్తే మనకు కావాల్సినటువంటి మొత్తం బరువు, చక్కెర బరువు తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, 7 2 14, 7 3 21 అంటే 300 మిగిలింది. ఇక్కడ 2తో 2 15. సో 15 3 45, 2 zeros ఉన్నాయి కాబట్టి 2 zeros అంటే 4500 గ్రాముల చక్కెరని వాళ్ళు ఉపయోగించారు. సో 1 కేజీకి 1000 గ్రాములు కాబట్టి ఇక్కడ 4500 గ్రాములు అంటే 4 కేజీల 500 గ్రాములు. కాబట్టి 4 కేజీల 500 గ్రాములు అనేది సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏ సంఖ్య 6చే నిశ్శేషంగా భాగించబడదు అని అడుగుతున్నాడు. సో 6చే నిశ్శేషంగా భాగించబడదు అడుగుతున్నాడు కాబట్టి 6 యొక్క భాజనీయ సూత్రం మనం గుర్తుకు తెచ్చుకోవాలి. ఏంటి 6 యొక్క భాజనీయ సూత్రం? ఏ సంఖ్యలు అయితే 2 మరియు 3లతో భాగించబడతాయో ఆ సంఖ్యలు మాత్రం 6తో భాగించబడతాయి. మరి ఇక్కడ భాగించబడదు అన్నాడు కాబట్టి ఏ సంఖ్య అయినా సరే 2తో భాగించబడకపోయినా లేదా 3తో భాగించబడకపోయినా అది 6తో భాగించబడదు అని అర్థం. ఇక్కడ చూడండి, ఇచ్చిన సంఖ్యలను గమనిస్తే లాస్ట్లో అన్నీ కూడా 6 8 2 4 సరి అంకెలు వచ్చాయి. అంటే సరి సంఖ్యలు ఇచ్చాడు. సరి సంఖ్యలన్నీ 2తో భాగించబడతాయి కాబట్టి ఇచ్చిన సంఖ్యలన్నీ 2తో భాగించబడుతున్నాయి. 3తో భాగించబడితేనే అది ఇంకా 6తో భాగించబడుతుంది. కాబట్టి ఇక్కడ మనం 3తో భాగించబడే సంఖ్యలు కావాలంటే 3 యొక్క భాజనీయ సూత్రం. ఇచ్చినటువంటి సంఖ్యలో అంకెల మొత్తాన్ని మనం తీసుకున్నప్పుడు అది 3 యొక్క గుణిజం అయితే 3తో భాగించబడుతుంది. సో ఇప్పుడు ఇచ్చినటువంటి అంకెల మొత్తం చూద్దాం. 8 + 5 13, 13 ఒక 5 18, 18 ఒక 6 24. సో 24 అనేటువంటిది 3 యొక్క గుణిజం కాబట్టి ఈ సంఖ్య 3తో భాగించబడుతుంది. ఓకేనా. అదేవిధంగా ఇక్కడ ఇచ్చినటువంటి డిజిటల్ సమ్ అంటాం.
అంకెల మొత్తం, ఇక్కడ ఇచ్చినటువంటి అంకెల మొత్తం 6 1 4 10, 19, 24, 27. ఇది కూడా 3 యొక్క గుణిజం కాబట్టి 3తో భాగించబడుతుంది. నెక్స్ట్ ఇచ్చినటువంటి సంఖ్య చూడండి, 7 2 9, 9 7 16, 16 2 18. ఇది కూడా 3తో భాగించబడుతుంది. నెక్స్ట్ ఇది చూడండి, 8 1 4 12, 12 1 13. ఈ 13 3 యొక్క గుణిజం కాదు కాబట్టి ఇది 3తో భాగించబడదు. సో ఈ సంఖ్య 2తో భాగించబడుతోంది కానీ 3తో భాగించబడలేదు కాబట్టి 6తో భాగించబడదు. ఓకేనా. నెక్స్ట్, ఒక క్రమ బహుభుజి యొక్క భుజం పొడవు 2.5 సెంటీమీటర్స్ మరియు దాని చుట్టుకొలత 22.5 సెంటీమీటర్లు అయితే ఆ బహుభుజి యొక్క భుజాల సంఖ్య. లెంత్ ఆఫ్ ఎ సైడ్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగాన్ is 2.5 centimeters. If its perimeter is 22.5 centimeters, then the number of the sides of the polygon is అన్నాడు. సో ఏదో ఒక పాలిగాన్ మనకు తెలియదు, n భుజాలు కలిగినటువంటి ఒక బహుభుజి అనుకుందాం. ఈ బహుభుజి యొక్క చుట్టుకొలత అంటే ఏం చేసింటాడు, అక్కడ ఉన్నటువంటి ఎన్ని భుజాలు అయితే ఉంటాయో అన్ని భుజాలని యాడ్ చేసింటాడు. అలా యాడ్ చేస్తే ఎంత వచ్చిందంటే 22.5 సెంటీమీటర్స్ వచ్చింది. అయితే ఒక్కొక్క భుజం ఎంత పొడవు ఉందిరా అంటే 2.5 సెంటీమీటర్స్ పొడవు ఉంది. సో క్రమ బహుభుజి కాబట్టి ప్రతి భుజం కూడా 2.5 ఉంటుంది. అయితే ఎన్ని భుజాలు ఉన్నాయి అంటే భుజాల సంఖ్య కావాలంటే అక్కడ ఎన్ని భుజాలు అయితే ఉంటాయో వాటన్నిటిని కూడింటాడు కాబట్టి మనకు కావాల్సిన భుజాల సంఖ్య కావాలంటే దాంతో భాగిస్తే సరిపోతుంది. కాబట్టి ఇక్కడ 22.5/2.5. ఇక్కడ ఒక అంకె ముందు పాయింట్ ఉంది, ఇక్కడ కూడా ఒక అంకె ముందు పాయింట్ ఉంది కాబట్టి 225/25. ఇప్పుడు 25తో 25 10ల 250, ఒక 25 తక్కువగా ఉంది కాబట్టి 25 9ల 225. కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ద నెంబర్ ఆఫ్ మినిట్స్ ఇన్ ఏ డే ఈస్, ద నెంబర్ ఆఫ్ మినిట్స్ ఇన్ ఏ డే ఈస్, ఒక రోజులో ఉండే నిమిషాల సంఖ్య. ఇక్కడ ఒక రోజు అంటేనే ఎన్ని గంటలండి, ఒక రోజుకి 24 గంటలు. దాన్ని ఇప్పుడు నిమిషాలు అడుగుతున్నాడు కాబట్టి ఈ గంటలు తీసేసి నిమిషాలకు రాద్దాం. అంటే 24 ఇంటూ గంటల్ని నిమిషాల్లోకి మార్చాలంటే ఒక గంటకి 60 నిమిషాలు. సో ఇంటూ 60 నిమిషాలు. ఇప్పుడు అడిగింది కూడా నిమిషాలే కాబట్టి ఇప్పుడు ఇవి రెండింటిని గుణిస్తే సరిపోతుంది. 24 6 12 14 అంటే 1440. సో ఒక రోజులో ఉండే నిమిషాల సంఖ్య ఎంత అంటే 1440. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆల్ఫాబెట్ హ్యాస్ మోర్ దాన్ 1 లైన్ ఆఫ్ సిమెట్రీ. సో ఒకటి కంటే ఎక్కువ సిమెట్రికల్ లైన్స్ ఉన్నటువంటి ఆల్ఫాబెట్ ఏది అని అడుగుతున్నాడు. దాంట్లో ఫస్ట్ ఇచ్చినటువంటి డి చూడండి, డి ఇచ్చాడు. డికి ఇట్లా హారిజాంటల్ సిమెట్రీ ఒకటే ఉంటుంది, వెర్టికల్ సిమెట్రీ ఉండదు. నెక్స్ట్ డబ్ల్యూ ఇచ్చాడు, డబ్ల్యూ చూడండి ఇట్లా వెర్టికల్ సిమెట్రీ మాత్రమే ఉంటుంది, హారిజాంటల్ సిమెట్రీ ఉండదు. హెచ్ చూడండి ఇలా హారిజాంటల్గాను ఉంటుంది, వెర్టికల్గాను ఉంటుంది. ఇలా హెచ్ ఉంది కదా, ఇలా హారిజాంటల్గాను సిమెట్రీగానే ఉంటుంది, వెర్టికల్గాను సిమెట్రీగానే ఉంటుంది. కాబట్టి ఒకటి కంటే ఎక్కువ సౌష్టవాలను కలిగి ఉన్నటువంటిది హెచ్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, హెచ్ఎఫ్ ఆఫ్ లీస్ట్ 2 డిజిట్ ఆడ్ ప్రైమ్ నెంబర్ అండ్ గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్ ఈస్ అన్నాడు. 2 అంకెల బేసిక్ కనిష్ట ప్రధాన సంఖ్య మరియు 4 అంకెల గరిష్ట సంఖ్యల గసాబా అన్నాడు. ఇక్కడ చూడండి బేసి ప్రధాన సంఖ్య అన్నాడు. సో మనకి ఇచ్చినటువంటి ఉన్నటువంటి ప్రధాన సంఖ్యలన్నీ కూడా బేస్ సంఖ్యలే. ఒకే ఒక సరి ప్రధాన సంఖ్య ఒకటే ఉంటుంది, అదేంటంటే 2 మాత్రమే సరి ప్రధాన సంఖ్య. మిగతావన్నీ ప్రధాన సంఖ్యలు కూడా బేస్ సంఖ్యలే. ఓకేనా. ఇప్పుడు వాడు అడిగినటువంటిది 2 అంకెల కనిష్ట ప్రధాన సంఖ్య, బేసి ప్రధాన సంఖ్య అన్నాడు. ఇప్పుడు మనకి ప్రధాన సంఖ్యలు చూస్తే చూడండి 2 3 5 7, నెక్స్ట్ ప్రధాన సంఖ్య 11 13 ఇలా వస్తాయి. ఇక్కడ చూడండి 2 అంకెల్లో చిన్నది ఎంత 11. కాబట్టి ఈ 11కి మరియు 4 అంకెల గరిష్ట సంఖ్య, ఎప్పుడు కూడా గరిష్ట సంఖ్య అనేటువంటిది ఇచ్చాడంటే 9 గుర్తుపెట్టుకోండి. 4 అంకెలు అంటే 4 9లు. ఒకవేళ 3 అంకెల గరిష్ట సంఖ్య అన్నాడు అనుకోండి 3 9లు రాయండి, ఇలా అన్నమాట. సో ఇప్పుడు కనిష్ట ప్రధాన సంఖ్య 2 అంకెల కనిష్ట ప్రధాన సంఖ్య 11, 4 అంకెల గరిష్ట సంఖ్య వచ్చి 9999. వీటి గసాబా కనుక్కోమన్నాడు.
ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, గసాబా అనేది కనుక్కోండి అన్నాడంటే ఈ 11,999 ఈ రెండు సంఖ్యలని భాగించగలిగే సంఖ్య గసాబా అవుతుందండి. కసాగ్ అడిగాడు అనుకోండి, ఇవే నెంబర్స్ ఇచ్చి కసాగ్ అడిగాడు అనుకోండి, మనకు వచ్చేటువంటి కసాగ్ ఎలా ఉండాలంటే ఈ సంఖ్యలచే భాగించబడాలి. 11తోనూ భాగించబడాలి, అదేవిధంగా 9,999తోనూ భాగించబడాలి. ఇలా భాగించబడితే మనకి కసాగ్ తెలుస్తుంది. ఇచ్చిన ప్రతి సంఖ్యని భాగించగలిగేదే గసాబా. ఇక్కడ చూడండి, 9 ఇచ్చాడు కదా, ఈ 9 11ని భాగించలేదు కాబట్టి ఇది గసాబా కాదు. నెక్స్ట్ ఆప్షన్ చూడండి, 3 అనేది 11ని భాగించదు కాబట్టి ఇది కూడా గసాబా కాదు. 99 చూడండి, 99 కూడా 11ని భాగించదు కాబట్టి 99 కూడా గసాబా కాదు. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ 11 చూడండి, 11 11తో భాగించబడుతుంది, అదేవిధంగా 9,999ని కూడా 11 భాగిస్తుంది కాబట్టి గసాబా ఏదంటే ఫోర్త్ ఆప్షన్. సో గసాబా అంటేనే మీరు చేయాల్సింది ఏంటంటే ఇచ్చిన సంఖ్యలన్నింటినీ కూడా ఏది భాగిస్తుందో చెక్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, a piece of wire is 18 centimeters long is used to form an equilateral triangle, then the length of each side of the equilateral triangle is అన్నాడు. 18 సెంటీమీటర్ల పొడవు కలిగినటువంటి ఒక తీగ ముక్కను సమబాహు త్రిభుజాన్ని రూపొందిస్తే ఆ సమబాహు త్రిభుజం యొక్క ప్రతి భుజం పొడవు ఎంత అన్నాడు. సమబాహు త్రిభుజం అంటేనే ఈక్విలేటరల్ అంటేనే 3 సైడ్స్ కూడా ఈక్వల్గా ఉండాలి. సో ఇలా 3 సైడ్స్ ఈక్వల్గా ఉండాలి. మరి ఆ మొత్తం తీసుకుంటే దాని యొక్క చుట్టుకొలత ఎంత అంటే 18 సెంటీమీటర్లు వచ్చిందంట, అంతే కదా. ఆ 18 సెంటీమీటర్లతో ఇక్కడ సమబాహు త్రిభుజాన్ని ఏర్పరిచాం. అప్పుడు ఒక్కొక్క భుజం ఎంత ఉండాలంటే 3 సమభాగాలుగా విభజించుకోవాలి. కాబట్టి 3 1 3 6 18 కాబట్టి ప్రతి భుజం పొడవు కూడా 6 సెంటీమీటర్ల పొడవు ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, √3⁻⁴ ఇంటూ 3⁴ విలువ ఎంత అన్నాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఘాతాంక న్యాయాలను మనం అప్లై చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఘాతాంకానికి కానీ మైనస్ వస్తే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఆ మైనస్లో ఉన్నటువంటి ఘాతాంకాన్ని ప్లస్లోకి కన్వర్ట్ చేసుకోండి. అంటే a⁻n ఉన్నిందనుకోండి, దీన్ని మనం ఏనుగా రాసుకుంటామంటే 1/a⁴nగా రాయాలి. సో ఘాతాంకంలో ఉన్నటువంటి మైనస్ పోవాలంటే ఆ మొత్తం ఘాతాంకాన్ని హారంలోకి తెచ్చుకోవాలి, డినామినేటర్లోకి తెచ్చుకోవాలి. అప్పుడు దాని యొక్క గుర్తు అనేటువంటిది మారుతుంటే ఈ ఘాతాంకంలో ఉన్నటువంటి మైనస్ విలువని ప్లస్గా మార్చుకోవాలి. ప్లస్గా మార్చుకోవాలంటే ఏమవుతుంది, ఈ రూట్ అలానే ఉంది, హారంలోకి తీసుకుంటాం. 1/3⁴ ఇంటూ 3⁴. ఇప్పుడు ఈ రూట్ని ఇక్కడ ఉన్నటువంటి లవానికి అప్లై చేయాలి, ఇక్కడ ఉన్న హారానికి అప్లై చేయాలి. ఇప్పుడు √1 అంటే 1/√3⁴ అంటే 3ని 4 సార్లు గుణించడం అని అర్థం. 3 × 3 × 3 × 3 అవునా, ఇంటూ ఇక్కడ 3⁴ ఉంది. ఇప్పుడు ఈ రూట్ పోవాలంటే ఏం చేస్తాం, 2 నెంబర్స్కి ఒక నెంబర్ రాసుకుంటాం కాబట్టి 1/, ఈ 2 3స్కి ఒక 3, ఈ 2 3స్కి ఒక 3 ఇంటూ ఇక్కడ 3⁴ చూడండి, అంటే దాని అర్థం కూడా 3ని 4 సార్లు గుణించాలి అని అర్థం. ఇప్పుడు ఏమైంది చూడండి, ఈ 2 3s క్యాన్సిల్ అయిపోతే 3 3 9. సో ఈ విధంగా మనం సింప్లిఫై చేయాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సుధాస్ మదర్ ఈజ్ 2.5 times of Sudha. After 5 years, the sum of their ages will be 45 years. Thus, సుధాస్ ప్రజెంట్ ఏజ్ ఈజ్ అన్నాడు. సుధా తల్లి వయస్సు సుధా వయస్సు కంటే 2.5 రెట్లు ఎక్కువ అంట. నెక్స్ట్ కండిషన్ ఏమి ఇచ్చాడంటే 5 సంవత్సరాల తర్వాత వారి వయసులు మొత్తం యాడ్ చేస్తే 45 years వచ్చింది. అయితే సుధా ప్రస్తుత వయసు ఎంత అన్నాడు. ఇక్కడ మనం ఎక్స్ తీసుకుని ఆల్జీబ్రాయిక్ మెథడ్ చేయడం కంటే కూడా ఆప్షన్స్ నుంచి ఎలిమినేట్ చేయడం బెటర్. సో ఎలా ఎలిమినేట్ చేస్తారు, ఇక్కడ చూడండి. ఫస్ట్ 5 తీసుకుందాం. 5 అంటే ఏంటి, ఇక్కడ సుధా యొక్క ప్రస్తుత వయసు 5 సంవత్సరాలు అనుకుందాం. అప్పుడు వాళ్ళ అమ్మ వయసు ఎంత ఉండాలా, ఆమె వయసుకి 2.5 times ఉండాలి కదా. సో 2.5 times అంటే 5కి 2.5 times, 5 2 10, 5 అర్ధల 2.5 అంటే 12.5 సంవత్సరాలు అయి ఉండాలి ఎవరికి, సుధా వాళ్ళ అమ్మ వయసుకి. సో ఇప్పుడు ఇక్కడ ఇయర్స్ మనకి ఒక రౌండెడ్ ఫిగర్లో ఇచ్చిన్నాడు.
అంటే ఒక హోల్ నెంబర్ అయి ఉండాలి. కానీ ఇక్కడ మనకి ఒక డెసిమల్ వచ్చింది కాబట్టి 5 ఆప్షన్ అయ్యేటువంటి ఛాన్స్ లేదు. నెక్స్ట్ సుధా ప్రస్తుత వయసు వచ్చి 12.5 అని ఇచ్చాడు. ఏజ్ అనేది ఇక్కడ ఒక హోల్ నెంబర్ కాబట్టి ఇది కూడా ఛాన్స్ లేదు. నెక్స్ట్ చెక్ ఫర్ హోల్ నెంబర్. నెక్స్ట్ హోల్ నెంబర్ 10. ఇప్పుడు సుధా ప్రస్తుత వయసు 10 సంవత్సరాలు అయితే వాళ్ళ అమ్మ వయసు ఎంత ఉండాలంటే 2.5 టైమ్స్ కదా. కాబట్టి 10 2 20, 10లో హాఫ్ అంటే 5, సో 25 సంవత్సరాలు సుధా వాళ్ళ అమ్మ వయసు. 5 సంవత్సరాల తర్వాత సెకండ్ కండిషన్ చెక్ చేద్దాం. 5 సంవత్సరాల తర్వాత సుధా ఏజ్ ఏమవుతుందంటే +5 అంటే 15. వాళ్ళ అమ్మ వయసు కూడా +5 యాడ్ కావాలి కదా, కాబట్టి 30. ఇప్పుడు సెకండ్ కండిషన్ చెక్ చేయండి. 5 సంవత్సరాల తర్వాత వారి వయసులో మొత్తం 45 ఇయర్స్. ఇప్పుడు ఇవి రెండు యాడ్ చేస్తే 45 వచ్చిందా లేదు చూడండి. 30 + 15 45. కాబట్టి మనకు కావాల్సిన ఆప్షన్ ఎదురంటే 10 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. 100 millions కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ఇండియన్ సిస్టమ్ యాజ్ అన్నాడు. సో 100 మిలియన్లని ఇండియన్ సిస్టంలో చెప్పమంటున్నాడు. 1 మిలియన్ అంటే 10 lakhs మా. 1 million = 10 lakhs. 10 లక్షలు. 1 మిలియన్కి 10 లక్షలు అన్నమాట. మరి 100 millions అన్నాడు. సో 1 మిలియన్లో 6 సున్నాలు ఉంటాయి. 1 మిలియన్లో 1 తర్వాత ఎన్ని సున్నాలు ఉంటాయంటే 6 సున్నాలు ఉంటాయి. ఇక్కడ 100 millions కాబట్టి ఇంకొక 2 సున్నాలు ఎక్స్ట్రా, అంటే 1 తర్వాత 8 సున్నాలు ఉండాలి. ఎక్కడున్నాయి చూడండి 1 తర్వాత 8 సున్నాలు. సో ఇక్కడ ఉన్నాయి కాబట్టి దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. A square and a parallelogram have the same area. If the side of a square is 30 meters and the height of the parallelogram is 45 meters, then the base of the parallelogram is అన్నాడు. ఒక చతురస్రము మరియు సమాంతర చతుర్భుజం ఒకే వైశాల్యాన్ని కలిగి ఉన్నాయి. ఇక్కడ 2 పటాలు ఇచ్చాడు మా. చతురస్రం ఒకటి ఇచ్చాడు, సమాంతర చతుర్భుజం ఒకటి ఇచ్చాడు. ఇవి రెండు కూడా ఆక్యుపై చేసేటువంటి ఏరియాస్ ఈక్వల్ అంట. అయితే ఏం చెప్పాడు చూడండి. చతురస్రం యొక్క భుజం పొడవు 30 మీటర్లు అయితే సమాంతర చతుర్భుజం ఎత్తు 45 మీటర్లు అయితే సమాంతర చతుర్భుజం యొక్క భూమి పొడవు ఎంత అన్నాడు. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎప్పుడు కూడా బొమ్మలకు సంబంధించి క్వశ్చన్స్ మిమ్మల్ని అడిగినప్పుడు ఇమీడియట్గా మీరు చేయాల్సింది ఏంటంటే, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎప్పుడు కూడా మిమ్మల్ని అడిగినప్పుడు ఆ బొమ్మలు ఆ పటాలను గీసుకోండి ఫస్ట్. సో చతురస్రము సమాంతర చతుర్భుజ వైశాల్యం ఒకేలాగా ఉన్నాయి. సో ఒక చతురస్రం తీసుకుంటున్నాను, ఇంకొకటి సమాంతర చతుర్భుజం తీసుకుంటున్నాను. ఈ రెండింటి వైశాల్యాలు సమానం అన్నాడు. దాని తర్వాత ఇచ్చినటువంటిది ఏంటి, చతురస్రం యొక్క భుజం పొడవు 30 అన్నాడు. సో ఇది 30 కాబట్టి ఇది కూడా 30, ఇది కూడా 30, అట్లా ప్రతి భుజము కూడా 30 30 ఉంటుంది. ఇప్పుడు ఈ రెండింటి వైశాల్యాలు సమానం అన్నాడు కాబట్టి దీని వైశాల్యం చూడండి. చతురస్ర వైశాల్యం కావాలంటే భుజాన్ని భుజంతో గుణించాలా, కాబట్టి 30 × 30 అంటే 900. ఇప్పుడు సమాంతర చతుర్భుజ వైశాల్యం కూడా అంతేనా, కాబట్టి సమాంతర చతుర్భుజ వైశాల్యం కూడా 900. అయితే ఇక్కడ మనకు కావాల్సింది ఈ సమాంతర చతుర్భుజం యొక్క ఎత్తు ఇచ్చాడు. ఎత్తు అంటే ఇది మా సమాంతర భుజాల మధ్య ఉన్నటువంటి దూరమే ఎత్తుని తెలియజేస్తుంది. ఈ ఎత్తు ఎంత అంటే 45 మీటర్స్. అయితే ఈ భూమి ఎంత అన్నాడు. సో సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం కావాలంటే ఇక్కడున్న భూమిని ఈ ఎత్తుతో గుణించాలి. కాబట్టి ఆ వైశాల్యం మనకు ఆల్రెడీ తెలుసు, భూమి ఇంటూ ఎత్తు వచ్చి 45. ఇప్పుడు ఇవి రెండింటిని గుణిస్తే 900కి సమానం అవ్వాలి. కాబట్టి లేదు 45 1 45 2 90, కాబట్టి భూమి ఎంత అంటే 20. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. Rajesh has 12 liters of milk in his coffee shop. For making 1 cup of coffee, 75 ml of milk is required. The number of cups of coffee can be made with the available milk by the Rajesh అన్నాడు. ఇక్కడ రాజేష్ అతని షాప్లో ఉన్నటువంటిది 12 లీటర్స్ ఆఫ్ మిల్క్ ఉన్నాయి. అయితే ఒక్క కాఫీ తయారు చేయడానికి అతనికి అవసరమవుతున్నటువంటి పాలు ఎంత ఉందంటే 75 మిల్లీలీటర్స్ అవసరం. సో ఇక్కడ మిల్లీలీటర్లు ఇచ్చాడు, అతని దగ్గర ఉన్న పాలు లీటర్లో ఉంది కాబట్టి ఈ లీటర్లను కూడా మిల్లీలీటర్లకు మనం కన్వర్ట్ చేస్తే మొత్తం మీద అతని దగ్గర ఉన్నటువంటి పాల క్వాంటిటీ ఎంత అంటే 12,000 మిల్లీలీటర్లు. ఒక కప్పుకి 75 మిల్లీలీటర్లు కావాలి కాబట్టి మొత్తం ఎన్ని కప్పులు కావాలంటే 75తో భాగించాలి. సో 12,000/75.
సో ఇక్కడ 75తో మనం డివైడ్ చేస్తే 25 3s are 75, నెక్స్ట్ 25 4s are 100, 20 ఉంటుంది, 200 తీసుకుంటే 25 8s are 200 0. నెక్స్ట్ అగైన్ 3 1 is 3, 3 6 are 18 0. సో 160 కప్పులు అతను తయారు చేయగలడు అనమాట. ఓకేనా. అంతే. నెక్స్ట్ క్వశ్చన్, మీనా ఫస్ట్ 2 డిజిట్ ప్రైమ్ నెంబర్స్ ఈస్ అన్నాడు. మొదటి 5 2 అంకెల ప్రధాన సంఖ్యల సగటు. సో 2 అంకెల ప్రధాన సంఖ్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ వచ్చేటువంటి 2 అంకెల ప్రధాన సంఖ్య 11, నెక్స్ట్ ప్రధాన సంఖ్య 13, నెక్స్ట్ 17, 19, 23. ఇవి మనకి వచ్చేటువంటి మొదటి 5 ప్రధాన సంఖ్యలు. వీటి సగటు అన్నాడు కాబట్టి వీటి రాసుల మొత్తము బై రాసుల సంఖ్య సగటు ఫార్ములా. సో ఇక్కడ ఇవి మొత్తం యాడ్ చేస్తే చూడండి 20 30 40 60 70 80 ప్లస్ 3 83, మొత్తం 83. రాసుల మొత్తం 83. మరి రాసుల సంఖ్య 5 కాబట్టి బై 5 చేస్తున్నాం. సో బై 5 చేస్తే 5 1 is 5, 5 6 are 30, అగైన్ 5 6 are 30. సో 16.6 is the mean అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ 120 minutes to 300 seconds ఈజ్. ఎప్పుడు కూడా నిష్పత్తి మనం వేసేటప్పుడు ఒకే ప్రమాణంలో ఉన్నటువంటివి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి 120 నిమిషాలు, ఇంకొకటి వచ్చి 300 సెకండ్స్. అవునా. సో ఒకటేమో నిమిషాల్లో ఇచ్చాడు, ఇంకొకటి సెకండ్స్లో ఇచ్చాడు. ఇవి రెండిటి ప్రమాణాలు ఒకటేగా ఉండాలి నిష్పత్తి వేసేటప్పుడు. కాబట్టి ఈ నిమిషాలని నేను సెకండ్స్లకు మారుస్తున్నా. సో ఒక నిమిషానికి 60 సెకండ్లు కాబట్టి ఇంటూ 60 సెకండ్స్. ఇదేమో 300 సెకండ్స్. ఇప్పుడు ఈ రెండిటికి వచ్చేటువంటి నిష్పత్తి అన్నాడు కాబట్టి నిష్పత్తిని ఈస్ట్ గుర్తుతో చూపిస్తాం, మధ్యలో ఈస్ట్ పెట్టాం. సో ఇప్పుడు సింప్లిఫికేషన్, 2 zeros క్యాన్సిల్, 3 1 3 2 6, 12 2 24. సో ఇక్కడ మిగిలింది వచ్చి 24 ఈస్ట్, ఇటువైపు ఇంకేం మిగలేదు కాబట్టి 1. సో 24:1 ఈస్ ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్ 4th ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ an exterior angle of a triangle is 120 degree and one of the interior opposite angle is 70, the other interior opposite angle is అన్నాడు. సో ఒక త్రిభుజంలో ఏదో ఒక త్రిభుజం ఇచ్చాడు, ఒక త్రిభుజంలో బాహ్య కోణం ఎక్స్టీరియర్ యాంగిల్. సో ఒక సైడ్ని ఎక్స్టెండ్ చేస్తే మనకి ఎక్స్టీరియర్ యాంగిల్ వస్తుంది. దిస్ వన్ ఇస్ ద ఎక్స్టీరియర్ యాంగిల్, దట్ ఈస్ 120 degree. అయితే దీని అంతరాభిముఖ కోణాల్లో అన్నాడు, అంటే వన్ ఆఫ్ ది ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్. ఇప్పుడు ఏబిసి అనేటువంటి శీర్షాలు మనం తీసుకుంటే ఇట్ ఈస్ ఫార్మ్డ్ అట్ సి, ద ఎక్స్టీరియర్ అట్ సి. సి దగ్గర ఎక్స్టీరియర్ యాంగిల్ కావాలి అంటే మనం ఏం చేయాలంటే ఇంటర్నల్గా ఉన్నటువంటి ఏని బిని యాడ్ చేస్తే ఎక్స్టీరియర్ యాంగిల్ అట్ సి వస్తుందన్నమాట. అంటే ఒక త్రిభుజంలో ఏదైనా ఒక బిందువు వద్ద ఏర్పడేటువంటి బాహ్య కోణం దాని అంతరంగా ఉంటూ అభిముఖ కోణాల మొత్తానికి సమానం. సో ఎక్స్టీరియర్ అట్ సి ఈజ్ ఈక్వల్ టు ఇంటీరియర్ ఆఫ్ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి, ఇలా ఉంటాయి. సో ఇది త్రిభుజం యొక్క ధర్మం. కాబట్టి ఇక్కడ 120 అన్నాడు, దాంట్లో ఒక అంతరాభిముఖ కోణం 70 అన్నాడు. అయితే రెండవ కోణం ఎంత అన్నాడు. సో ఈ రెండు యాడ్ చేస్తే 120 రావాలి కాబట్టి 70 ఎంత యాడ్ చేస్తే 120 వస్తుందండి, 50. సో 70 + 50 ఈజ్ ఈక్వల్ టు 120. సో 50 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 18.25 - 2.01 + 3.69 - 1.49 ఈక్వల్ టు అన్నాడు. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే సేమ్ సైన్స్ ఉన్నవి ప్లస్లు వస్తే యాడ్ చేయండి, అదేవిధంగా మైనస్లు వచ్చినా యాడ్ చేయండి. సేమ్ సైన్స్ ఉంటే అడిషన్, ఆపోజిట్ సైన్స్ ఉంటే సబ్ట్రాక్షన్. ఇది ఆల్రెడీ బేసిక్. ఇక్కడ మొత్తం అడిషన్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి ఒకసారి లాస్ట్ డిజిట్స్ని కానీ మీరు గమనించినట్లయితే సేమ్ సైన్స్ ఉన్నట్టు వచ్చి 18.21 అండ్ 3.69. ఇవి రెండు గమనిస్తే లాస్ట్ డిజిట్స్ చూడండి 1 9 10 అంటే లాస్ట్ 0 వస్తుంది. అదేవిధంగా మైనస్ వాల్యూస్ చూడండి, ఇక్కడ 1 ఇక్కడ 9 అది కూడా 0 వస్తుంది.
సో జీరోలో జీరో పోతే ఫైనల్గా మనకి లాస్ట్ డిజిట్ జీరో రావాలి. సో లాస్ట్ డిజిట్ జీరో ఉన్నటువంటి ఆప్షన్స్ ఒకటో ఆప్షన్ అండ్ ఫోర్త్ ఆప్షన్ ఉంది కాబట్టి ఈ 2 ఆప్షన్స్ కాదు. అండ్ నెక్స్ట్ పూర్ణాంక భాగాన్ని గమనించండి. పూర్ణాంక భాగంలో 2 ప్లస్లు ఉన్నాయి, ఒకటి 18 ఇంకొకటి 3. సో 18 + 3 అంటే 21. అదేవిధంగా సబ్ట్రాక్షన్స్ కోసము మైనస్లు ఉన్నటువంటి హోల్ పార్ట్ చూడండి. 2 ఇది ఒకటి 3. సో 21లో 3 పోతే 18. సో 18 రావాలి, లాస్ట్ డిజిట్ 0 అవ్వాలి. సో అటువంటిది మనకున్నటువంటిది ఫస్ట్ ఆప్షన్. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆర్ యూ కెన్ యాడ్ లైక్ సింపుల్ బిట్టే కాబట్టి మీరు కావాలంటే డైరెక్ట్గా ఇలా సేమ్ సైన్స్ ఉన్నవి యాడ్ చేసేసుకోండి. 2.01 1.49 ఇవి రెండు సేమ్ సైన్స్ కాబట్టి ఇవి రెండు యాడ్ చేసేసేయండి. ఇది ప్లస్. మరి ఇక్కడ అదేవిధంగా మైనస్లు ఉన్నటువంటివి కూడా యాడ్ చేయండి. 3.50 ఇది మైనస్. సో ఒక ప్లస్ మైనస్ వచ్చింది కాబట్టి సబ్ట్రాక్షన్. సో 21లో 3 పోతే 18. సో 18.40 is the right answer. Next question. If a pipe can fill the tank of 40 liters capacity in 5 hours, then the time is required to fill the tank of 68 liters of capacity with the same pipe అన్నాడు. ఇక్కడ ఇచ్చినటువంటిది ఏంటంటే ఒక పైపు 5 గంటల్లో 40 లీటర్ల సామర్థ్యం కలిగినటువంటి ఒక పైపు 5 గంటల్లో 40 లీటర్ల సామర్థ్యం కలిగినటువంటి ట్యాంక్ని నింపగలుగుతుంది. అయితే అంతే కెపాసిటీ ఉన్నటువంటి పైపు ఎన్ని గంటలలో 68 లీటర్లు ఉన్నటువంటి ట్యాంక్ని ఫిల్ చేస్తుంది అని అడిగాడు. ఓకేనా. సో ఇప్పుడు ఇది జస్ట్ లైక్ యూనిటరీ మెథడ్. 40 లీటర్లు నింపడానికి కావాల్సినటువంటి టైం 5 అవర్స్ అయితే 68 లీటర్స్ నింపడానికి కావాల్సిన టైం ఎంత? ఇక్కడ 40కి ఇచ్చాడు, 68 కనుక్కోమన్నాడు కాబట్టి తక్కువ వాల్యూకి ఇచ్చేసాడు అతను. సో ఎక్కువ 68 లీటర్స్ ఉన్నది ఎక్కువ కాబట్టి దీని వాల్యూ అడిగాడు. యూనిటరీ మెథడ్ వేయండి. ఎక్కువ బై తక్కువ ఇంటూ ఇక్కడ ఉన్నటువంటి వాల్యూ 5 అవర్స్. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే 5 1 5 8 40. అంటే నెక్స్ట్ 8 8 64 4/8 ఉంటుంది. సో 4 1 4 2 దట్ ఈస్ ఈక్వల్ టు 8.5 అవర్స్ అనమాట. సో 8 1/2 ఇస్ ద రైట్ ఆన్సర్. And the next question, the number of rectangular faces in a కెలిడియోస్కోప్ ఈస్ అన్నాడు. సో కెలిడియోస్కోప్ అనేటువంటిది ఎలా ఉంటుందంటే ట్రయాంగులర్ షేప్లో ఉంటుంది. ఇట్స్ నథింగ్ బట్ ఏ ట్రయాంగులర్ ప్రిజం. సో ట్రయాంగులర్ ప్రిజం అంటే బాటంలో ట్రయాంగిల్ షేప్ ఉండి టాప్ కూడా ట్రయాంగిల్ షేప్ ఉండి సైడ్స్ అన్నీ కూడా జాయిన్ చేసి ఉంటుంది ఇలా. అప్పుడు సైడ్స్లో ఏ షేప్కి వస్తుందంటే మనకి ఒక రెక్టాంగిల్ షేప్స్ వస్తాయి. సో అటువంటివి ఎన్ని రెక్టాంగిల్ షేప్స్ ఉంటాయంటే బాటంలో ట్రయాంగిల్ షేప్ ఉంటుంది కాబట్టి సైడ్స్ ఒక ఈ సైడ్తో వచ్చేటువంటిది ఒక రెక్టాంగిల్ షేప్, ఈ సైడ్ ఒక రెక్టాంగిల్, కింద ఉన్నటువంటి ఇంకొక సైడ్ ఒక రెక్టాంగిల్. సో అలా టోటల్గా 3 రెక్టాంగిల్స్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, డిగ్రీ ఆఫ్ ఎ కాన్స్టెంట్ టర్మ్ ఇన్ ద ట్రైనామిల్ ఈజ్. త్రిపది యొక్క స్థిర పదం యొక్క పరిమాణం ఎంత? అక్కడ వాడు ఇచ్చినటువంటి త్రిపది యొక్క పరిమాణం అడగలేదు. ఈ త్రిపదిలో స్థిర సంఖ్య ఒకటి ఉంది, ఆ స్థిర సంఖ్య యొక్క పరిమాణం ఎంత అన్నాడు. సో ఇచ్చిన వెంటనే చూస్తానే ఇది గరిష్టంగా 2 ఉంది కదా అని ఆప్షన్ 2 పెట్టారు. దట్ ఇస్ రాంగ్ ఆప్షన్. ఎందుకంటే ఇచ్చినటువంటి బహుపదికి అడిగినటువంటిది ఏంటి? బహుపదిలో స్థిర పదం యొక్క పరిమాణం. ఇక్కడ ఉన్నటువంటి స్థిర పదం 10. దీని పరిమాణం అంటే దాంట్లో చరరాశులు ఏమీ ఉండవు కాబట్టి చరరాశులు ఏమీ లేవంటే దాని యొక్క పరిమాణం 0 కాబట్టి 0 is the right answer. The next question, when x equal to -2 and y equal to 1, the value of x square minus 2y plus 2 is అన్నాడు. సో ఇక్కడ ఒక బహుపది యొక్క విలువ అడుగుతున్నాడు. ఎప్పుడు దాని విలువ అడుగుతున్నాడు అంటే x వాల్యూ ఇచ్చేసాడు -2 అని, y వాల్యూ 1 అని ఇచ్చాడు. సో ఇలా x -2 y 1 అని ఇచ్చాడు. దాని వాల్యూ అడిగాడు కాబట్టి జస్ట్ సబ్స్టిట్యూట్ దోస్ వాల్యూస్ ఇన్ ద గివెన్ పాలినామియల్, రైట్? సో హియర్ -2 x ప్లస్లో -2 రాయాలి, స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్. -2 ఇంటూ y ప్లస్లో y వాల్యూ 1 + 2. నౌ సింప్లిఫై దిస్. -2ని స్క్వేర్ చేస్తే 4, -2 1 2 +2. ఇప్పుడు ఇవి రెండు యాడ్ చేయండి.
సేమ్ సైన్స్ 6 మైనస్ 2, 6లో నుంచి 2 పోతే 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ నాట్ కరెక్ట్? ఈ క్రింది ప్రవచనాల్లో ఏది సరికాదు అని అడుగుతున్నాడు. సరికాని ప్రవచనం ఏదో మనం ఐడెంటిఫై చేయాలి. సో ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడంటే సంఖ్యారేఖపై -7 -5కి ఎడమ వైపున ఉంటుంది. సో ఇలా సంఖ్యారేఖ ఉంటుంది కదా, ఇక్కడ 0 ఉంటుంది, ఇటువైపు మనకి పాజిటివ్ వాల్యూస్ వస్తాయి 1 2 3 లైక్ దిస్, ఇటువైపు నెగిటివ్ వాల్యూస్ -1 -2 -3 ఇలా వస్తాయి. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే సంఖ్యారేఖపై -7 -5కి ఎడమ వైపున ఉంటుంది. -7 ఇస్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది -5 ఆన్ ది నెంబర్ లైన్. సో ఇట్లా ఉంటుంది కాబట్టి -5 -6 -7 ఉంటుంది కాబట్టి సో -5కి -7 అనేది లెఫ్ట్ సైడే ఉంటుంది. సో ఇట్ ఈస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, 0 ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్. సో ఇక్కడ 0 అనేది ఒక ధనపూర్ణ సంఖ్య. ఎప్పుడు కూడా 0 అనేటువంటిది ధనపూర్ణ సంఖ్యని కానీ రుణపూర్ణ సంఖ్యని కానీ మనం చెప్పకూడదు. కాబట్టి 0 అనేది ధనపూర్ణ సంఖ్య అని ఇచ్చాడు కాబట్టి ఇట్ ఈస్ అ రాంగ్ ఆప్షన్. సో వాడు సరి కానిది అడిగాడు కాబట్టి మనకు కావాల్సిన ఆప్షన్ దిస్ వన్, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ థర్డ్ది కూడా ఒకసారి చూడండి, సంఖ్యారేఖపై 6 0కి కుడివైపున ఉంటుంది. చూడండి సంఖ్యారేఖ పైన 0 సెంటర్లో ఉంటుంది. రైట్ సైడ్ ఈ 0కి రైట్ సైడ్ వెళ్ళే కొద్దీ పాజిటివ్ వాల్యూస్ వస్తాయి, లెఫ్ట్ సైడ్ నెగిటివ్ వాల్యూస్ వస్తాయి. సో ఇక్కడ 6 + 6 కాబట్టి అది 0కి కుడివైపున ఉంటుంది. దిస్ ఈజ్ కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ చూడండి, 1 అనేది -2 మరియు +2ల మధ్య ఉండే పూర్ణ సంఖ్య. సో 1 కానీ మనం తీసుకుంటే అది -2కి అటువైపు +2కి మధ్యలోనే ఉంటుంది కాబట్టి దిస్ స్టేట్మెంట్ ఈస్ ఆల్సో ట్రూ. సో హీ ఆస్క్డ్ దట్ విచ్ ఈస్ నాట్ కరెక్ట్ అన్నాడు. సో కరెక్ట్ కానటువంటిది ఏదంటే దిస్ వన్ ఈస్ నాట్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, 2 1/5 + 3 3/7 = ఇక్కడ సింప్లిఫికేషన్ అడిగాడండి. ఫ్రాక్షన్స్ అడిషన్స్ ఇస్తూ సింప్లిఫికేషన్ అడిగాడు. మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ గమనించినట్లయితే వీటిని ఏ విధంగా మనం యాడ్ చేయాలి. యాడ్ చేసేటప్పుడు చూడండి, హోల్ పార్ట్ ఇది 2, ఇక్కడ 3 ఉంది. ఈ హోల్ పార్ట్స్ని డైరెక్ట్గా యాడ్ చేసేయచ్చు. సో ఇవి డైరెక్ట్గా యాడ్ చేస్తే 3 + 2 5. సో 5 అనేది హోల్ పార్ట్ రావాలి. ఇక్కడ ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో కూడా 5 ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఫ్రాక్షనల్ పార్ట్ని మనం యాడ్ చేయాలి. అది ఫస్ట్ది 1/5, ఇంకొకటి 3/7. సో ఇవి రెండు యాడ్ చేసేటప్పుడు ఫ్రాక్షన్స్ అడిషన్స్ చేసేటప్పుడు ఇవి రెండింటిని మల్టిప్లై చేసి డినామినేటర్లో రాస్తాం. 7 5 35. ఎప్పుడైతే ఇవి రెండు గుణించి డినామినేటర్లో రాస్తామో ఇవి క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 7 1 7 + 5 3 15. సో 15 7 22/35. కాబట్టి మనకు కావాల్సినటువంటి ఆప్షన్ ఏదంటే 522/35 ఇస్ ద రైట్ ఆన్సర్. లేదు మీరు చూసిన వెంటనే దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేసి కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది కదా, ఇంప్రాపర్లో కన్వర్ట్ చేసి కూడా చేయొచ్చు. ఇంప్రాపర్లో కన్వర్ట్ చేయాలంటే 5 2 10 + 1 11/5 1. నెక్స్ట్ సెకండ్ వన్ 7 3 21 + 3 24/7 దిస్ వన్. ఇప్పుడు ఇవి రెండు అడిషన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా, ఇఫ్ ఈచ్ ఎడ్జ్ ఆఫ్ ఎ క్యూబ్ ఈజ్ ట్రిపుల్డ్ ద నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇట్స్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఇంక్రీజ్డ్ అన్నాడు. ఒక సమగణం యొక్క ప్రతి భుజం 3 రెట్లు పెరిగితే దాని ఉపరితలం ఎన్ని రెట్లు పెరుగుతుంది? ఇక్కడ మీరు గమనించాల్సింది చూడండి, ఒక సమగణం అంటే మనకి పొడవు వెడల్పు ఎత్తులు 3 కూడా సమానంగా ఉంటాయి. ఇలాంటిది సమగణం. ఇప్పుడు దీని యొక్క భుజము 1 యూనిట్ అనుకుందాం. 1 యూనిట్ భుజం కాబట్టి దీని యొక్క ఉపరితల వైశాల్యం ఏమవుతుందంటే 6a². ఇక్కడ a అనేటువంటిది భుజం యొక్క పొడవు, అది 1 యూనిట్. సో భుజం యొక్క పొడవు 1 యూనిట్ అన్నప్పుడు ఇక్కడ 1 రీప్లేస్ చేస్తే 1ని స్క్వేర్ చేస్తే 1 1 6 6 అంటే దీనిది 6 చదరపు యూనిట్లు, 6 స్క్వేర్ యూనిట్స్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనకి ఎలా కన్వర్ట్ చేశాడంటే దీన్ని 3 టైమ్స్గా ఉన్నటువంటి క్యూబ్గా కన్వర్ట్ చేశాడు, అంటే పెద్దది అయింది. సో 1 యూనిట్ ఉన్నటువంటి భుజము దానికి 3 రెట్లు అయింది. 3 రెట్లు అంటే × 3 అవునా. సో × 3 అయినప్పుడు ఈ భుజం ఎలా మారిందంటే ఇది 3 రెట్లు అయింది. అప్పుడు దాని పొడవు వెడల్పు ఎత్తులు అన్నీ కూడా సమానంగా ఉంటాయి కాబట్టి ప్రతిదీ కూడా 3 రెట్లు అయింది. మరి ఇప్పుడు దీని యొక్క ఉపరితల వైశాల్యం ఎంత అంటే దీని యొక్క ఉపరితల వైశాల్యం కూడా 6a² కదా. సో ఇక్కడ a అనేది 3ని స్క్వేర్ చేస్తే 9. సో 6 × 9. సో 6 చదరపు యూనిట్లు
ఇక్కడ 6 ఇంటూ 9 చదరపు యూనిట్లుగా కన్వర్ట్ అయింది. సో అలా కన్వర్ట్ అవ్వాలంటే ఈ 6ని దేంతో గుణిస్తున్నాం చూడండి, అన్ని రెట్లైనట్టు 6ని 9తో గుణిస్తున్నాం ఇక్కడ, అవునా? కాబట్టి 6 ఇంటూ 9 అయింది కదా, ఇక్కడ ఉన్నటువంటి 6ని 9తో గుణిస్తే వస్తుంది కాబట్టి 9 రెట్లు పెరిగినట్టు. ఓకేనా? నెక్స్ట్